ఉక్రెయిన్పై పోరుకు సైనిక సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు రష్యా వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా కొత్తగా సైన్యంలోకి చేరే వారి రుణాలకు క్షమాభిక్ష ప్రసాదించే చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. ఇంతకీ ఏంటి ఈ చట్టం? పుతిన్ నిర్ణయం వెనుక ప్లాన్ ఏంటి? రష్యా సైనిక బలం తగ్గుతుందా? ఉత్తర కొరియా సైన్యం సరిపోవడం లేదా? అందుకే పుతిన్ కొత్త చట్టాలకు నాంది పలుకుతున్నారా? ఆర్మీ బలం పెంచుకునేందుకు పెట్టిన ఆఫర్ ఏంటి? పుతిన్ మాస్టర్ ప్లాన్ వెనుక మర్మమేంటి? పుతిన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటారు. ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ఆయన వేసే ఎత్తులు ఎవరికీ అంతుపట్టవు. అణు మిసైల్స్ నుంచి సైనికుల చేరిక వరకు ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు సంచలనాలే. ఈ 1000 రోజుల వార్లో కూడా రష్యా దూకుడుకు, ఉక్రెయిన్ దెబ్బకు 2 దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో రష్యా భారీ సంఖ్యలో సైన్యాన్ని నష్టపోయింది. దీంతో చాలా మంది రష్యా పౌరులు సైన్యంలో చేరాలంటే వణుకుతున్నారు. అందుకే ఉత్తర కొరియా సైనికులతో బలం పెంచుకుంటుంది రష్యా ఆర్మీ. కానీ యుద్ధానికి వీరు సరిపోరు అని రష్యా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సైనిక సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు, జనాన్ని ఆకట్టుకునేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. రష్యా సైన్యంలో చేరే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది పుతిన్ సర్కార్. అది రుణమాఫీ. రష్యా సైన్యంలో చేరే వారికి రుణాలు మాఫీ చేసే చట్టంపై అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. ఏడాది పాటు సైన్యంలో పనిచేసేందుకు వచ్చిన వారికి 10 మిలియన్ రూబిళ్లు అంటే సుమారు 80 లక్షలు రుణమాఫీ చేస్తారు. లోన్ వసూలుకు కోర్టు ఉత్తర్వులు జారీ అయి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీలోగా చర్యలు మొదలయ్యే వారికి ఇది వర్తిస్తుంది. లోన్ తీసుకున్న వారితో పాటు వారి భాగస్వామ్యుల అప్పులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. సైన్యంలోకి కొత్త వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న రష్యా ఇప్పటికే పలు రకాల ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించింది. సగటు జీతం కంటే అనేక రెట్లు ఎక్కువ ఇస్తామని కొందరికి చెబుతుంది. తద్వారా రష్యాలో సైనిక బలం పెంచుకునేందుకు ఇలాంటి వ్యూహాలు రచిస్తోంది. ఇకపోతే ఇప్పటికీ ఉత్తర కొరియా సేనలను ఉపయోగించుకుంటుంది రష్యా. అటు యెమెన్ వాసులకు కూడా మంచి జీతం, రష్యా పౌరసత్వం ఇస్తామని బలవంతంగా ఆర్మీలో చేర్పించుకుంటుంది. అనంతరం వారిని సరిహద్దుల్లోని వార్కు పంపుతుంది. ఇలా ఏ ఛాన్స్ వదులుకోకుండా, సైనికుల బలం తగ్గించుకోకుండా నిత్యం ఆరాటపడుతోంది రష్యా ఆర్మీ. దీంతో ఉక్రెయిన్పై పై చేయి సాధించడం కోసం పనిచేస్తోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ దాడులు మొదలుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం కూడా మొదలైందని లీడర్లు పదే పదే ప్రస్తావిస్తున్నారు. మొన్నటికి మొన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉక్రెయిన్ను హడలెత్తించింది. ఇప్పుడు రష్యా ఆర్మీని రిక్రూట్మెంట్తో ప్రపంచ యుద్ధానికి సమయం ఆసన్నమైందని, అందుకే రష్యా సైన్యాన్ని సిద్ధం చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.